Good evening, everyone. I'm Dr. Raga Sumedha Kota, currently working as a psychiatrist in NHS England. ఈ రోజు నేను పిల్లల్లో మనం చాలా కామన్గా చూస్తున్న ఒక ప్రాబ్లం గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్నాను. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. సో ఈ మధ్య పిల్లల్లో మనం చాలా కామన్గా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. సో ఈరోజు మనము ఈ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తించాలి అండ్ ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. నేను చెప్పినట్టు దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అని అంటాం. స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ప్రతి చైల్డ్ అనేది డిఫరెంట్ అన్నమాట. ప్రాబ్లమ్ సేమ్ అయినా కూడా ప్రతి చైల్డ్లో ప్రెజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే దీన్ని స్పెక్ట్రమ్ డిసార్డర్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా గుర్తించాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత తొందరగా మనం గుర్తిస్తామో అండ్ ఎంత తొందరగా ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తామో ఇంప్రూవ్మెంట్ అనేది అంత బాగా ఉంటుంది ఈ పిల్లల్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటిజం పిల్లల్లో స్పీచ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే మాటలు చాలా లేట్గా రావడం చూస్తుంటాము. ఆర్ కొందరు పిల్లల్లో ఏంటంటే టైంకి మాట్లాడతారు, కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒక 1 to 2 years తర్వాత వాళ్ళు ఫస్ట్లో మాట్లాడినంత చురుగ్గా మాట్లాడలేరు. వాళ్ళ వొకాబులరీ ఆర్ ది నంబర్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళు మాట్లాడేది అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే మనం రిగ్రెషన్ అని అంటాం. అంటే ఒక పాయింట్ వరకు నార్మల్గా డెవలప్ అయినా కూడా ఒక పాయింట్ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ వాళ్ళు మాట్లాడే మాటల్లో దీంట్లో అది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ మనం చూసేది. సో ఈ ఆటిజం పిల్లల్లో ఏంటంటే నేను చెప్పినట్టు మాటలు ఏదర్ చాలా లేట్గా వస్తాయి ఆర్ వచ్చిన మాటలు ఆఫ్టర్ 1 point of time అవి ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ వాళ్ళకి చాలా తక్కువ సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అండ్ అది వాళ్ళతో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే అర్థం అవ్వడము, వేరే వాళ్ళకి అర్థం కాకపోవడము, ఇది కూడా చాలా కామన్గా చూస్తుంటాము. ఈ పిల్లలు ఏంటంటే ఎవరన్నా వాళ్ళ పేరు పెట్టి ఎంత పిలిచినా, పేరెంట్స్ పిలిచినా బయట వాళ్ళ పేరు పెట్టి ఎంత పిలిచినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వరు. ఇంటికి ఎవరన్నా వచ్చి నీ పేరేంటి అని అడిగినా కూడా ఎట్లాంటి ఆన్సర్ ఏమి ఇవ్వరు. బేసిక్గా వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా, ఎవరన్నా మాట్లాడుకుంటున్నా, ఏమన్నా పెద్ద పెద్ద సౌండ్స్ అవుతున్నా పెద్ద బాదర్డ్గా ఉండరు అనమాట, పెద్ద పట్టించుకోరు ఏమి. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ ఆటిజం. ఎవరన్నా ఏమన్నా చెప్పినా కూడా ఈ పిల్లలకి ఈజీగా అర్థం కాదు, ఆర్ వాళ్ళు చెప్పేది కూడా వేరే వాళ్ళకి అర్థం కాదు. ఓన్లీ వాళ్ళతో బాగా క్లోజ్ ఉండే వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి తప్ప వేరే వాళ్ళకి అర్థం చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. సో ఎప్పుడైతే మాటలు అనేవి సరిగ్గా ఉండవో ఆబ్వియస్గా కమ్యూనికేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ పిల్లలు ఏమన్నా కావాలంటే చెప్పలేరు. వాళ్ళకి ఎందులో అన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఏదన్నా ఒక టాయ్ ఇష్టం ఉన్నా ఆర్ ఇంకేదైనా ఇష్టం ఉన్నా కూడా దానికి పాయింట్ చేయలేరు, నాకు ఇది ఇష్టమని చెప్పలేరు. సో ఈ ప్రాబ్లం అనేది కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది చాలా చాలా వాళ్ళు చాలా ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా వాళ్ళకి చాలా డిఫికల్టీ అనేది ఉంటుంది. అండ్ పక్కన వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడంలో కూడా చాలా డిఫికల్టీ అనేది ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ మదర్ ఆర్ ఎవరైనా వీళ్ళ మీద కోపంగా ఉన్నారా ఆర్ లవ్ చూపిస్తున్నారా, వీళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలి దానికి అనేది అర్థం కాదు. ఇప్పుడు అమ్మ నా మీద కోపంగా ఉంది, ఇట్లాంటివన్నీ అర్థం కావన్నమాట ఈ పిల్లలకి. ఆర్ మదర్ హగ్ ఇస్తా అంటుంది, ఆర్ వీళ్ళకి ఏమన్నా నచ్చి మదర్కి హగ్ ఇవ్వాలన్నా, ఇవన్నీ దే కాంట్ ఎక్స్ప్రెస్ అండ్ దే కాంట్ డూ ఇట్. సో దీనివల్ల కూడా వాళ్ళ డే టు డే లైఫ్ అనేది చాలా ఇంటర్ఫియర్ అవుతుంది ఈ పిల్లల్లో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పిల్లలకి ఏదన్నా ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ మీద అయినా, ఒక టాయ్ మీద అయినా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ వీల్స్తో ఆడడము, కార్స్ని రివర్స్ తిప్పేసి వీల్స్ని తిప్పి ఆడడము అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది.
అండ్ కొంచెం రన్నింగ్ వాటర్తో ఆడడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఎంతసేపు అయినా స్పెండ్ చేయగలరు దీని మీద, ఎంత టైం అయినా బోర్ అవ్వకుండా దాంతో ఆడుతూ ఉండగలరు. అండ్ ఎవరన్నా వచ్చి వాళ్ళ ఈ టాయ్ని తీసేసిన ఆర్ ఏమన్నా ఇంటరప్ట్ చేస్తే కొంచెం చిరాకు అయిపోవడము, వాళ్ళకి నచ్చకపోవడము అనేది కూడా చాలా కామన్గా చూస్తాము. అదే కాకుండా వాళ్ళ ఎన్విరాన్మెంట్లో ఎట్లాంటి చేంజ్ ఉన్నా వాళ్ళకంత నచ్చదన్నమాట. వాళ్ళకి ఇది ఇలా ఉంటేనే నచ్చుతుంది. అందులో ఏ చేంజ్ అయినా కూడా కొంచెం చిరాకు ఎక్కువ అయిపోవడము, ఇరిటబుల్గా బిహేవ్ చేయడము అనేది కూడా చూస్తూ ఉంటాము. ఇది అనదర్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ మనము ముందుగా చెప్పుకున్నట్టు కమ్యూనికేషన్లో ప్రాబ్లం అనేది చాలా, ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆటిజం. అండ్ ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు కూడా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరు. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి చాలా కష్టం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్వర్సేషన్ అనేది ఇనిషియేట్ చేయలేరు, నాకు ఇది కావాలి ఇది అని చెప్పలేరు. ఎవరన్నా వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు. అండ్ ఆల్సో ఒక్కళ్ళే ఉండి ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వేరే పిల్లలతో కలవడం అయినా, వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం అనేది జనరల్గా అస్సలు ఇష్టపడరు ఈ పిల్లలు. వాళ్ళు ఒక్కళ్ళే కూర్చొని వాళ్ళ టాయ్స్తో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకోవడం అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈ పిల్లలు ఆడే పద్ధతిలో కూడా చాలా టిపికల్గా ఉంటారు. నేను చెప్పినట్టు ఎక్కువ వీల్స్తో ఎక్కువ ప్రీఆక్యుపైడ్గా ఉంటారు. ఆర్ రన్నింగ్ వాటర్, వాషింగ్ మెషిన్స్ ఆర్ సౌండ్ వచ్చేవి ఏమన్నా ఉన్నా ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం పిల్లల్లో ఇమాజినేటివ్ ప్లే అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిమోట్ని తీసుకొని ఫోన్ లాగా ఇమాజిన్ చేసుకుంటారు. రిమోట్ ఆర్ ఏదన్నా వస్తువుని తీసుకొని ఫోన్ లాగా ఇమాజిన్ చేసుకొని ఎవరికన్నా ఫోన్ చేయడము. సో ఒకటి ఇమాజిన్ చేసుకొని వస్తువు అది కాకపోయినా దాంతో అది చేయడానికి చూస్తారనమాట. ఈ ఇమాజినేటివ్ ప్లే అనేది ఆటిజం పిల్లల్లో అసలు ఉండదు ఆర్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని టిపికల్ సౌండ్స్ చేయడము, కొన్ని బాడీ మూమెంట్స్ పదే పదే చేయడం అనేది కూడా మనము బాగా గుర్తిస్తాం ఈ పిల్లల్లో. లైక్ రాకింగ్ బాడీ మూమెంట్స్ అంటాము, హ్యాండ్స్ ఫ్లాప్ చేయడము, ఇట్లాంటివి కూడా చాలా ఇట్స్ వన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ ఆటిజం. సో వీటి ద్వారా మనము ఈ చైల్డ్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా, మేబీ ఆటిజం ఉందా అనేది సస్పెక్ట్ చేయొచ్చు. ఆ డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కానీ, ఒక సైకియాట్రిస్ట్ని కానీ, పీడియాట్రిషియన్, పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరినైనా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పిల్లల్ని తీసుకెళ్తే ఇంప్రూవ్మెంట్ అనేది అంత బాగా ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే జనరల్గా పిల్లల్లో థెరపీస్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ స్పీచ్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్పీచ్ థెరపీస్ అనేది ఇస్తారు. సో ఆ మాటల్ని ఇంప్రూవ్ చేయడం, వాళ్ళని మాట్లాడడానికి స్టిమ్యులేట్ చేయడం అనేది చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ స్పీచ్ స్లోగా ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళకి సోషల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడము, వేరే వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎట్లా మింగిల్ అవ్వాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది కూడా సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, దాంతో చేస్తారు. అండ్ ఆల్సో ఇన్ జనరల్గా పిల్లల ఎమోషన్స్ ఎట్లా బెటర్గా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎమోషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ ఒక చైల్డ్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో ఒక సైకియాట్రిస్ట్ రెఫర్ చేసినప్పుడు చైల్డ్ సైకాలజిస్ట్కి ఈ థెరపీస్ అన్నీ టైం టు టైం కన్సిస్టెంట్గా ఇస్తే పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బయట ఒక థెరపిస్ట్ దగ్గరే థెరపీస్ అనేది కాకుండా పిల్లల పేరెంట్స్కి కూడా ఈ థెరపీస్ ఎలా ఇవ్వాలి, ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో ఎట్లా ఉండాలి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇంట్లో థెరపీస్ ఎలా ఇవ్వాలి అనేది పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో దీనివల్ల బయట ఒక థెరపీ సెషన్కి వెళ్ళినప్పుడే థెరపీస్ తీసుకోవడం కాకుండా ఇంట్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వాళ్ళని అట్లా ట్రైన్ చేయడం ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. ఇవే కాకుండా ఈ పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం డిఫికల్ట్ బిహేవియర్స్ అనేవి చూస్తూ ఉంటాము. కొంచెం చిరాకు ఎక్కువ అవ్వడము, కొంచెం
అగ్రెషన్ ఇట్లాంటివి చూస్తుంటాం. అట్లాంటివి ఉన్నప్పుడే ఏమన్నా చాలా లో డోస్ మందులు ఏమన్నా ఇస్తాం ఆ డిఫికల్ట్ బిహేవియర్స్ అనేది తగ్గించడానికి. అండ్ ఆల్సో ఈ పిల్లలకి కొంచెం స్పెషల్ స్కూల్స్ అనేది అవసరం పడతాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఉంటాయి. అందరు పిల్లల్లాగా నార్మల్ స్కూల్కి పంపించేసి అందరితో పాటు ఈ పిల్లాడికి అర్థం కావట్లేదు అనేసి ఎక్కువ ప్రెషర్ పెట్టడము అది అస్సలు కరెక్ట్ కాదు. అది వాళ్ళని ఇంకా వెనక్కి తీసుకెళ్తుంది అనమాట. సో కొన్ని స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, టీచర్స్ కూడా 1-to-1 ఎక్కువ ఫోకస్ చేయడము ఈ పిల్లల మీద, ఇది మోర్ ఇంపార్టెంట్. సో ఇది అందరి పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ పిల్లల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ గమనించినా ఎయిదర్ ఒక సైకియాట్రిస్ట్కి కానీ ఆర్ పీడియాట్రిషియన్ కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సంప్రదించండి. థ్యాంక్ యూ.